జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నా. వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ గారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ రాలేదు. మన కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో 60 ఏళ్ళ తర్వాత 2014 తర్వాత 14లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమ రథసారథి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు, ముఖ్యంగా ప్రొఫెసర్ గారు కోదండరామ్ సార్ గారు, ముఖ్యంగా మా ప్రాంతపు వాసి, మా గిరిజన ముద్దుబిడ్డ, బీఆర్ఎస్లో టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఎమ్మెల్సీగా ఉద్యమకారునికి సస్పెండ్ చేసిండ్రు. ముఖ్యంగా వారి కన్నీళ్ళు ఈరోజు ఆ ప్రభుత్వం ఓడిపోయింది. మన పెద్దలు తండ్రి సమానులు రామనాయక్ సార్ గారు, పెద్దలు సార్ శోభన్ సార్ గారు, ముఖ్యంగా చైర్మన్ సార్ గారు రాలేదు, వారికి కె కేశవరావు సార్ గారికి, ముఖ్యంగా అద్దంకి దయాకర్ సార్ గారికి, నాతోటి ఉద్యమకారులకు, కళాకారులకు, అమరవీరుల కుటుంబాలకు, ముఖ్యంగా 69 ఉద్యమకారులకు, 2001 తర్వాత ఉద్యమకారులకు, మా పోలీస్ మిత్రులకు, నా పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. సార్, నా పేరు బోర్గి సంజీవ్. ముఖ్యంగా నేను ఎస్సీ మాదిగా దళిత కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తిని. సార్, ఇప్పటి మా నాయనకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, మాకు ఎవరికి కూడా ఇల్లు లేదు సార్. ఒక గుంట భూమి కూడా లేదు. నేను కష్టపడి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం 2004లో సంపాదిస్తే, నేను ఇక్కడే రైల్వే సికింద్రాబాద్లో డిప్యూటేషన్గా కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నా. ఆనాడు మా పోలీసు మిత్రులందరూ కూడా అన్నారు, నారాయణఖేడ్లో 7:30 తెలంగాణ, నారాయణఖేడ్లో 7:30 తెలంగాణ వాదం అని చెప్తే, నేనన్నా పొద్దున్నే చూడురి 10 గంటలకు నారాయణఖేడ్లో ఉందో లేదో నేను చూపిస్తా అని చెప్పి, పొద్దున రాత్రి ట్రైన్కి నేను మెఫర్ తీసుకొని డ్యూటీకి వెళ్ళిన జిఆర్పి కానిస్టేబుల్గా. నేను యాక్చువల్గా సివిల్ 4 బ్యాచ్ మీద కానిస్టేబుల్. నేను తుపాకీ .303 రైఫల్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి పొద్దున్నే అసెంబ్లీకి వచ్చిన. నేను పొద్దున్నే అసెంబ్లీకి వచ్చి 2 నిమిషాల్లో అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోయి, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి, లోపల ఎమ్మెల్సీలు అందరితోటి సమావేశమై తెలంగాణకు మీరు మద్దతు ఇవ్వద్దు, తెలంగాణ ఎమ్మెల్సీలను మాట్లాడుతూ ఉంటే ఆ సమాచారం మాకు వచ్చింది. ఆ సమాచారం వస్తే వెంటనే లోపలికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి డౌన్ జై తెలంగాణ నినాదం చేస్తే అన్ని మీడియాలలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది. తెలంగాణ సమాజం అందరూ కూడా మెచ్చుకున్నారు. వెంటనే కేసీఆర్ గారు పిలిచి, బిడ్డ నీకు, శ్రీనివాస్ గౌడ్కు, శ్రీశైలంకు మేము ముగ్గురికి ఎస్ఐలం చేస్తామరా అని చెప్పేసి అన్ని సవాళ్ళలో చెప్పి నేను ఒక బాధాకరమైన విషయం చెప్పాలి. సార్, ఇంత గొప్ప వేదిక మా జన్మంలో రాదు, వస్తుందో రాదని మేము అనుకున్నాం. కానీ సార్, నా పరిస్థితి చెప్తే, నేను తెలంగాణ తల్లి విగ్రహం కంట్రీలో నేను ఏర్పాటు చేస్తే 2015లో నేను ఉద్యమకారుడిగా సింగపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నా. ఆనాడు నాకు తెలంగాణ తల్లి విగ్రహము, నేను ఎఫ్ఐఆర్ కాపీతో పాటు అన్ని డాక్యుమెంట్ పెట్టినాను. దాంట్లో చూడురి, ప్రభుత్వ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినందుకు సంజీవ్కు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తున్నామని సుమిత్ మేడం గారు నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. తర్వాత జైలు పంపించారు జోగిపేటకు. నేనన్నా ఏం తప్పు చేసినా, నేను ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఉంది, అన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆంధ్రలో విగ్రహాలు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్గా తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను ఎందుకు ఇమ్మీడియట్లీ సస్పెండ్, ఆ రోజే రిమూవ్, ఆ రోజు సాయంత్రమే 20 మంది పోలీసులు వచ్చి నన్ను తీసుకుపోయి జోగిపెట్టి చెల్లేశారు. 2015 సార్, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టినాను సార్. వచ్చిన తర్వాత సార్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్, భూపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ముఖ్యంగా అయిపోయింది. ఆడ నేను 3 రోజులు జైలు అన్నం తినకుండా ఉపవాసం చేస్తే పేపర్లు కూడా వచ్చింది సార్. ఆ పేపర్ కటింగ్లన్నీ కూడా నాకు జిల్లాలో దొరకకపోతే, నిన్న సెంట్రల్ లైబ్రరీలో దినమంతా కూర్చుంటే అన్ని పేపర్ కటింగ్ దొరికినాయి సార్. ఆ పేపర్ కటింగ్ కూడా తీసుకొచ్చినాం.
ముఖ్యంగా జైల్లో పంపించిన తర్వాత నన్ను అన్నం తినకపోతే సూగుపేట నుంచి సంగారెడ్డి జైలు షిఫ్ట్ చేసిండ్రు. ఆడవారం ఉన్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేను ఎస్పీ గారికి అడిగిన, అమ్మ నేను ఎందుకు ఏం తప్పు చేసినంటే నువ్వు పోలీసు ఉంటే ఎట్లా పెడతావు. నేను అన్న ఎస్పీ గారికి, సుమతి గారికి, ఈరోజు వాళ్ళు ఐజీగా పనిచేస్తున్నారు సుమతి మేడం గారు, వాళ్ళు ఏదో పొలిటికల్ మరి సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఐజీగా ఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు అది అయిన తర్వాత సార్ ఎస్పీ గారిని అడిగినా నేను ఏం తప్పు చేసినావు ఇట్లా చేసినంటే నువ్వు చేయకుండా తప్పు చేసినావు కాబట్టి రిమూవ్ చేసినా చెప్పేసావు. అది అయిపోయింది. రిమూవ్ చేసిన తర్వాత జైలు అయిన తర్వాత అదే కేసులో నాకు నారాయణఖేడ్ కోర్టు 1 year జైలు 1000 రూపాయలు నన్ను కన్విక్షన్ ఇచ్చింది. ఆ కేసులో కన్విక్షన్ ఇచ్చిన తర్వాత ఆ లాయర్, నాకు సంబంధించిన లాయర్ని కూడా అక్కడ లోకల్ భూపాలరెడ్డిని ఎమ్మెల్యే మేనేజ్ చేసుకొని నాకు పనిష్మెంట్ వచ్చినట్టు చేసాడు. దానికి ఆ రోజు జైలు పంపుతామని ప్లాన్ చేస్తే నేను అబ్స్కాండ్ అయిపోయి మళ్ళీ నేను జిల్లా కోర్టులో అప్పీల్ చేసి సంగారెడ్డి కోర్టుకు అప్పీల్ చేసి ఆ కేసు నా ఫేవర్లో జడ్జిమెంట్ తెచ్చుకున్న తర్వాత నేను మొన్న రీసెంట్ ఎస్పీ గారు కలిసిన, సార్ నేను ఇప్పుడు 2015 నుంచి ఇప్పటి వరకు 1,30,00,000 రూపాయలు నా జీతం నష్టపోయినా సార్. నా బ్యాచ్ వాళ్ళు అందరూ ఏఎస్ఐలు, హైదరాబాద్లో ఏ పోలీస్ స్టేషన్ పోయినా 4 బ్యాచ్ కానిస్టేబుల్ అందరూ ఇప్పుడు ఏఎస్ఐలు. నేను తెలంగాణ కోసం కొట్లాడినా సార్, నా సర్వీస్ నష్టము, 2 ప్రమోషన్ నష్టము, నా జీతం 1,30,00,000 రూపాయలు నష్టం సార్ అని అంటే, బాబు నీకు భగవంతుడు రక్షించలేడు, నేనేం చేయలేను రిజెక్ట్ చేసిండు నా రిక్వెస్ట్ను. తర్వాత ఐజీ గారికి నేను రిక్వెస్ట్ చేసుకున్నా, ఆయన రిజెక్ట్ చేసిండు. డీజీ గారికి పెడితే వాళ్ళు రిజెక్ట్ చేసిండు. ఏది హోమ్ సెక్రటరీ పెడితే వాళ్ళు రిజెక్ట్ చేసిండు. ఇప్పుడు కోర్టుకు పోవాలంటే నా దగ్గర పైసలు లేవు. మరి ఎస్ఐ చేస్తా అని చెప్పేసి ఈరోజు నా భార్య, నా పిల్లలు ఎంత బాధపడ్డారంటే, నా చిన్న బిడ్డ అంటది, డాడీ నాకు ఎందుకు అన్నావు నువ్వు, ఫీజులు కట్టకపోతే నువ్వు ఎందుకు అన్నావు నాకు. ఇది బాధ, ఇది వాస్తవం సరే. పెద్ద పాపకు చందాలు అడిగి నేను ఇంటర్మీడియట్ చేయించుకున్నా, చిన్న పాపకేమో ఈరోజు అందరి దగ్గర ఆడుకొని మేము ఇప్పుడు చేసుకోవాలి. ఇది మన తెలంగాణ పరిస్థితి. నేను సార్ వాస్తవానికి 10 ఏళ్ళ ప్రతి అసెంబ్లీకి వచ్చి నేను మాకు న్యాయం చేయమని చెప్పేసి అంటే సైబాబాద్ పోలీసు వెళ్ళమే దినమంతా కూర్చోబెట్టేది, అన్నం పెట్టకుండా సాయంత్రం పంపించేది. ఇప్పటికి కూడా కంటిన్యూషన్ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేయండి అంటే డీసీఎంలో వేస్తారు. ఒకరోజు తలకాయ దాన్ని గుద్దుకుంటుంటే చచ్చిపోతుంటే నేను ఎక్కడ తెలంగాణ. శ్రీనివాస్ గౌడ్ని కానిస్టేబుల్ వాళ్ళ పిల్ల ఏదో పాపం ఏదో ప్రాబ్లం చనిపోయింది, డైరెక్ట్ 2-3 సార్లు సస్పెండ్ చేసింది బీఆర్ఎస్లో. సార్ ఇది నా ఒక్క ఆవేదన మాత్రం చెప్తా ఉన్నాను. ఏ టు జెడ్ దానికి పెట్టినా సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నేను తెలంగాణ కోసం కొట్లాడింది 250 జగన్ కోసం కాదు, నాకు ఎస్ఐ ప్రమోషన్ ఇస్తారని కాదు. తెలంగాణ వస్తే అన్ని వర్గాల బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆనాడు ప్రసంగాలు ఏం చేసిండ్రు సార్, ఆనాడు రైతులకు 2 కోట్ల ఎకరాల నీళ్ళు ఒక్క చుక్కలు వచ్చిందా సార్. ఇంటింటికి ఒక ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారా సార్. ఈరోజు చూస్తుంటే బాధ అనిపిస్తుంది సార్. ఒక్క రిక్వెస్ట్ చేస్తున్న కమిటీకి, ఈరోజు 69 ఉద్యమకారులు ఎంతమంది చచ్చిపోయారో, వాళ్ళ కుటుంబాలు ఏమైనా తెలియదు. తర్వాత 2001 తర్వాత ఉద్యమకారులు ఏమైనా తెలియదు. ఈరోజు కళాకారులు ఆటలు ఆడి పాటలు ప్రత్యక్షం చూసిన వాళ్ళం సార్. ఒక కళాకారుడు చనిపోతే వాళ్ళ కుటుంబం శవాన్ని పూడ్చడానికి డబ్బులు లేకపోతే ఎవరు ఆర్థిక సాయం చేస్తూ లేరు. ఈరోజు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి 10 ఏళ్ళలో న్యాయం చేయకపోతే మరి ఆయన గాంధీ ఎట్లయితాడో నాకు తెలియదు. కానీ ముఖ్యంగా సార్ నాకు తెలిసి వాస్తవం చెప్తున్నా, తెలంగాణలో నాయకుల కన్నా, తెలంగాణ ముఖ్యమంత్రుల కన్నా ఆంధ్రలో 100% బాగున్నారని నా మనస్ఫూర్తిగా నేను నమ్మిన సార్. పరిస్థితి అట్నే కనిపించింది. కానీ ఇంకోటి, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంట్లో మీరు కొట్లాడినరు, మరి సార్ ఎమ్మెల్సీ రామనాయక్ గారు కొట్లాడినరు, మరి కోదండరాం సారే ప్రత్యక్షంగా సకల జన సమ్మె సాగరారం మిలియన్ మార్చు ఈ చివరి అంకంలో లాస్ట్కు ప్రొఫెసర్ కోదండరాం సారు ఏది చేసి చైర్మన్గా తెలంగాణ సక్సెస్ అయింది. కానీ ఈరోజు మేము అందరం కూర్చున్నాము తెలంగాణ ఉద్యమకారులు, అన్ని శాఖ కళాకారులు ఉన్నారు, అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, అందరితో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఉద్యమకారులైనటువంటి మీ మీదే మాకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం ఇచ్చింది. ఇది చాలా బాధ్యత సార్. తెలంగాణ ఎంత డెవలప్మెంట్ చేస్తారో పక్కన పెడితే ఈ ఉద్యమకారులను డెవలప్మెంట్ చేస్తేనే నిజంగా తెలంగాణ తెచ్చుకున్నందుకు సార్థకత సార్. కానీ ఒక విషయం చెప్తున్నా సార్, ఈరోజు రాముల నాయక్ గారు మరి పెద్దలు ఆనాడు ఎమ్మెల్సీ ఉన్నాడు, మరి రొనాల్డ్ రోజ్ కలెక్టర్ గారికి మాట్లాడి మా మిస్సెస్ సర్పంచ్ ఉండే, ఆమె గాంధీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నది, అప్పటికి 50-60 జీతం ఉంది. ఆమె తీసుకెళ్ళి మా ఊరికి తాగడానికి నీళ్ళు లేవు, మా ఊర్లో చాలా రోడ్లు లేవు, ఏం లేవు అని చెప్పేసి ఆమె తీసుకుపోయి ఏదో రిజర్వేషన్ వచ్చిందని సర్పంచ్ చేస్తే కక్షపూరితంగా
మా భార్య సస్పెండ్ చేసిరు బీఆర్ఎస్లో, సర్పంచ్గా సస్పెండ్ చేసిరు. మరి సర్పంచ్ చేయడం పక్క పెడితే సార్ ఇంకో విషయం చెప్పలేదు, నా మీద అదే ఎమ్మెల్యే ఎందుకు ఇంత అన్యాయం ఒడిగడుతున్నారంటే నా మీద కంటి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ చేసి ఒక్క గుంట భూమి లేదు సార్. ప్రామిస్గా చెప్తున్నా, నేను నా దగ్గర ఒక ఆల్టో కార్ ఉంది, అది కూడా 1 లక్ష రూపాయలకి కొనుక్కున్నా. అదే ఆల్టో కార్లో గత 13 ఏళ్ళుగా నేను ఆల్టో కార్లోనే పడుకుంటా హనుమాన్ మందిర్ దగ్గర. మా ఊళ్ళో మీరు అడుగురి, నాకు ఇల్లు లేదు, భూమి లేదు, ఈ బట్టలు నేనే బోర్లు తుత్తుకుంటా వేసుకుంటా, కార్లో పండుకుంటా, ఊర్లో ఇల్లు లేదు, 3000 రూపాయలు కిరాయి ఉంటున్నాము. నా పెద్ద బిడ్డకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయించుకున్నా, చందాలు అడిగి, ఈరోజు 10th చదువుతుంది చిన్న బిడ్డ. మా పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు తెలంగాణ వచ్చినాక సావాలి కాదు కదా, మా వాళ్ళ 10 మంది కనిపింపగలగాలని తిరుగుతూ ఉన్నాం. చాలా ఉద్యమాలు ఉన్నా సార్ నేను, కానీ ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఈరోజు మన తెలంగాణ 10 జిల్లాలు, ఇప్పుడు 30 జిల్లాలు. 30 జిల్లాలు ఇంతకుముందు రామన్నయ్య సార్ మాట్లాడినట్టు ప్రతి ఒక్కరిని దయచేసి మీరు ఆదుకోండి. ఈరోజు దళిత బంధు అనే పథకము కొన్ని వేల మందికి, లక్షల మందికి ఇచ్చారు సార్. వాళ్ళందరూ పాల్గొన్నారా? 10 లక్షలు మా లబ్ధి పొందింది సార్. వాళ్ళేమో తెలంగాణలో పాల్గొన్నారా? 10 లక్షలు ఇచ్చిండ్రు. నేను చుక్కలో చూస్తుంటే ఒక్క చుక్క ఏది మన ఏది చుక్క నిజాం సాగర్ మండలంలో మండలం మొత్తం దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండ్రు. అది ప్రజల పన్నే కదా, ప్రజల డబ్బే కదా సార్. ఆ 10 లక్షలు దగ్గర కొన్ని 2-3 వేల మందికి ఒక మండలికి ఇచ్చేది, 2-3 వేల మంది ఉద్యమకారులకు 10 లక్షలు వస్తుండే. ఈరోజు ఏం చేసింది సార్? బంగారు తెలంగాణ కాస్త అసలు వాళ్ళు 60 ఏళ్ళు పనిచేసి ఈ తెలంగాణకు మిగులు బడ్జెట్ అని చెప్పుకుంటాము, వీరు 3 ఏళ్ళు 10 ఏళ్ళు పాలన చేయలేదు, 8 లక్షల కోట్లు అప్పు చేస్తే మళ్ళా తెలంగాణ ఉద్యమకారులకు మాకు న్యాయం చేయమని పోరాటం చేస్తే ఇది బాగుందా సార్? నేను మీకు అందరికి కూడా కామోకి అడుగుతున్నా, ఉద్యమకారులు అందరూ కూడా నాకు తెలిసి సార్, ఆనాడు దీక్ష చేసిన కాడ లక్ష్మణ్ గారు చెప్పిండ్రు, అశోక్ సార్ కూడా చెప్పిండ్రు, చాలా మంది పేర్లు లేవు, నిజమైన ఉద్యమకారులు పేర్లు లేవు, పేపర్లు లేవు. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా సార్, నేను ఏం కోరుకోవట్లేదు తమ ద్వారా అందరికీ న్యాయం చేసేటట్టు, ఎందుకంటే మీకు సూచన చేసేంత పెద్దోళ్ళమేమి కాదు. దయచేసి మీరు అందరిని ఆదుకుంటారని ఆశిస్తున్నాము, అందరిని కాపాడుతారని ఆశిస్తూ ఉన్నాము. నేను ఒక్కటి చెప్తున్నా, అందరి కళాకారులకు, 69 ఉద్యమకారులకు, మలిదశ తొలిదశ ఉద్యమకారులకు ఒక్కరి కూడా అన్యాయం జరగకుండా కాపాడాలని మీ కాళ్ళకు దండం పెట్టుకుంటూ ఈ అవకాశం ఇంత పెద్దగా అనిపించింది సార్. ఇంతకన్నా కడుపు నిండింది మాకేం లేదు, మా సమస్యలు విన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు అందరికీ, మరి ప్రభుత్వానికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా మీరు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, భగవంతుడు అట్లాంటి ఆలోచన మీకు అందరికీ కూడా కల్పించాలని ప్రార్థిస్తూ, పొన్నం ప్రభాకర్ సార్కి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. సార్ మీరు ముఖ్యమంత్రి చాలా దగ్గర ఉన్నారు, మరి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు చాలా సీనియర్, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, రామనాయక్ సార్ గారు తెలుసు, ఏం చేస్తారో తెలియదు కానీ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒప్పించి అందరికీ న్యాయం చేసి దిశగా ఆలోచన చేస్తారని మరి అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మరో వీరులకు